గుంటూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ తర్వాత ప్రస్తుత సీఎం చంద్రబాబు యువనేత లోకేష్ వంటి ప్రముఖులతో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తానని ఆ పార్టీ సీనియర్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని కొత్తపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. టీడీపీతో తనకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగుతున్నందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు 462, గృహ నిర్మాణం 15 మందికి, ఎన్టీఆర్ భరోసా ఇవన్నీ కలిసి పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు 115, వితంతు పింఛన్లు 54, ఒంటరి మహిళ పెన్షన్ 6000, వికలాంగుల పెన్షన్ 23,000, మొత్తం కలిసి ఒక సంవత్సరానికి కొత్తపాలెంలో ప్రభుత్వం ఖర్చు పెట్టేది 1,03,98,000. సంవత్సరానికి 1,04,00,000, 5 సంవత్సరాలకు 5 కోట్లు, 5,20,00,000. ఎందుకంటే ఎప్పుడన్నా ఇంత పెద్ద మొత్తాలు ఒక్కొక్క గ్రామానికి, చిన్న గ్రామం ఇది, పెద్ద గ్రామాలకి సంవత్సరానికి 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని ఇప్పుడు 25 కోట్లు సిమెంట్ రోడ్డు, పంచాయతీ బోర్డు ఆఫీస్, ఒక అంగన్వాడీ బిల్డింగ్. ఏం చేస్తున్నావు నువ్వు నీ గవర్నమెంట్లో? ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు గోడ కట్టించాలన్నారు ఇక్కడ డ్రైన్ పక్కన, మళ్ళీ ఇక్కడ లింక్ రోడ్ అన్నాడు సేనయ్య.